సూత్రకావ్యం ఇది ఒక మలయాళం ఫిలిం. రీసెంట్గా 2 ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయ్యి తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మూవీ చూసాక ఆడియన్స్కి నేను చెప్పేది ఏంటంటే, పర్లేదు, ఒక టైం పాసబుల్ మూవీ. ఇది ఒక థ్రిల్లర్, కానీ గ్రిప్పింగ్గా ఉండదు. ఇందులో క్రైమ్ ఉంటుంది, కానీ ఆ రీజన్స్ చాలా ఫూలిష్గా ఉంటాయి. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే, టామ్ చాకో ఒక పోలీస్ ఆఫీసర్. తను డ్యూటీతో పాటు ఇంటర్ పిల్లలకి స్టేషన్లోనే ట్యూషన్ చెప్తూ ఉంటాడు. అయితే ఒకరోజు ఆ ఊర్లో ఒకరు మిస్ అవ్వడం, ఆ మిస్సింగ్ కేసుకి ఆ స్టూడెంట్స్కి సంబంధం ఏంటి అన్నది మూవీ థీమ్. అయితే మూవీలో సెన్సిటివ్ ఎలిమెంట్స్ ఉంటాయి, అలానే హీనియస్ క్రైమ్ కూడా ఉంటుంది. సో ఎందుకనో ఈ రెండిటికి న్యాయం చేయలేకపోయారు. ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జానరా అనుకున్నప్పుడు ఆ సస్పెన్స్ అన్నది లేకపోతే ఇంకా ఆ మూవీ దేనికోసం చూడాలి? ఇన్వెస్టిగేషన్ కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. అంటే ఇక్కడ పోలీసులు పెద్దగా ఎఫర్ట్స్ పెట్టనవసరం లేకుండా అన్ని క్లూస్ వెంటనే దొరికేస్తూ ఉంటాయి. అసలు ఏమనుకుని తీసారో కానీ చెప్పాగా, యావరేజ్ పాసిబుల్ మూవీ. ఈ మూవీలో నాకు స్పెషల్గా నచ్చిన పాయింట్స్ ఏంటంటే పెర్ఫార్మెన్సెస్. పిల్లలు కానీ టామ్ కానీ వాళ్ళ రోల్స్ చాలా బాగా చేశారు. చాలా న్యాచురల్గా అనిపిస్తాయి కొన్ని సీన్స్, అంతే. అంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు. ఇది సూత్రకావ్యం రివ్యూ. మీరు కూడా చూసి మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈటీవీ విన్ ఇంకా లయన్స్ గేట్ ఓటీటీలో తెలుగులో అవైలబుల్గా ఉంది. మళ్ళీ ఇంకో రివ్యూకి కలుద్దాం. అంతవరకు సెలవు.